క్షమించండి మహారాజా, అనాలోచితంగా నేను చాలా తప్పులు చేశాను. కానీ ఒకరికిచ్చిన మాట కోసం నేను ఆ మాట తప్పలేను. అందుకే నేను దాడి చేయడం లేదు. అదే నా ప్రాయశ్చిత్తం. క్షమించండి మహారాజా, ఇంతవరకు తమర్ని ఇంత విచారంగా ఎప్పుడూ చూడలేదు. విచారించదగ్గ విషయమే రఘునాథ్. ఆ లేఖ మమ్మల్ని అయోమయంలో పడవేసింది. పైగా ఆ సమర్ సింగ్ ప్రవర్తన ఎంతో వింతగా అనిపించింది. అసలు తను ఎవరికి ఆ విధంగా మాట ఇచ్చి ఉంటాడు? తను మా మీద ఎందుకు అసలు దాడి చేయలేదు? మహారాజా, దీనికి వివరణ కేవలం ఆ సమర్ సింగే ఇవ్వగలడు. అంతకంటే గడ్డు సమస్య అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అందువల్ల అతన్ని ఎవరూ గుర్తించలేరు. బహుశా మహారాణి గారు అతన్ని చూసుండవచ్చు. ఆవిడ గుర్తుపట్టి ఉండవచ్చు. రఘునాథ్ సింగ్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ప్రస్తుతానికి మేమింకా వరుడుగానే ఉన్నాం. మునుముందు అవకాశం కలిగితే మణికర్ణికని అడిగి తెలుసుకుంటాం. మోతిబాయ్ గారు ఇక్కడే ఉన్నారా? ఇంతవరకు తలుపు తీయలేదా? లేదు, నాకు కూడా ఆ సంగతే కంగారుగా ఉంది. ఒకవేళ పోయినసార్లాగే ఆవిడ... ఊరు దేవుడా, మను తలుపు తీ తల్లి. బాబాయ్, అనక్కయ్య పూజ చేసుకుంటుంది. అది సరే, కానీ ముందు నువ్వు తలుపు తీ తల్లి. అవును, పూజలోనే ఉంది. త్వరగా తలుపులు మూసేయండి. మాషాల్లా, ఈ దుస్తులు తమరికి కూడా బాగానే ఉన్నాయి. మీరు నా ప్రాణాలు కాపాడి మహోపకారం చేశారు. నేను తమరికి ఎలాంటి ఉపకారం చేయలేదు సమరన్నయ్య. నేను ఇదంతా చేసింది కేవలం మన మాతృభూమి కోసమే చేశాను. తమరిలోని ఈ దేశభక్తే ఈ సమర్ సింగ్ లో నిద్రపోయి ఉన్న మానవతని మేల్కొల్పింది. తమరింత పెద్ద ఆపదని కేవలం నా కోసమే కొని తెచ్చుకున్నారు. వేరే మార్గం లేదు సమరన్నయ్య. దుర్మార్గులైన ఆంగ్లేయులు పన్నిన పన్నాగం వల్ల నేను నా పసుపు కుంకాలు కోల్పోవడమే కాక నేను మీలాంటి ఒక అన్నయ్యని కూడా కోల్పోయి ఉండేదాన్ని. సమయానికొచ్చి మిమ్మల్ని రక్షించుకోగలిగాను. త్వరగా పదండి, ఇవన్నీ మహారాణి గారి విడిదికి చేర్చాలి. తమరికి బయలుదేరడం మంచిది. అక్కడ విడిదిలో అందరూ తమ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ విషయంలో తమరేమీ అంత ఆందోళన పడకండన్నయ్యా. నేను సకాలంలో అక్కడికి చేరుకుంటాను. తమరు అనుమతించినట్లయితే పూజ ముగిసిన తర్వాత మేము తమ కూతురితో కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నాం. అంటే చూడండి, ఇది కంగారు పడాల్సిన విషయం కాదు. చిత్తం మహారాజా, తమ ఇష్టానుసారమే కానివ్వండి. ఇక వెళ్దాం పదండి. మహారాజా, తమరిక్కడ ఆశీనులు కండి. అన్నిటికంటే ముందుగా మహారాణి గారు దేవీ మాతకు ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాతే వరుడు పూజ చేయాలి. మణికర్ణిక గారు, ఇక తమరు అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించండి.